వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులి మీద పుట్ర అని ఓ పక్కన ఎల్నీనో దాని ప్రభావంతో వర్షాలేమో ఆలస్యం అవుతున్నాయి. నీటి కొరత అనేది ఈసారి ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు. అది అవ్వకూడదని ప్రార్థిద్దాం, అందులో డౌట్ లేదు. ఇంకో పక్కన చూస్తే సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు ఇవన్నీ కూడా పెద్దంతగా ఎక్కడ నమోదేం అవ్వట్ల. నార్మల్గా ఈ పాటికి వర్షాలు తొలకరి స్టార్ట్ అయిన తర్వాత నార్మల్గానే వైరల్ ఫీవర్లు, దోమల పెరుగుదల, ఆ దోమలు పెరిగిన తర్వాత ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటివన్నీ. సో దోమల నిర్మూలనకి, ఆ వ్యాప్తి చెందకుండా నిర్మూలన కోసం అని చెప్పి ప్రభుత్వాలు ముందే సిద్ధమైపోయి ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నాయి, అక్కడికి అయిపోయింది. సో అది ఇబ్బంది లేదనుకుంటుంటే ఇప్పుడు సరికొత్తగా వస్తున్నటువంటి ఇంకొక పాయింట్, దేశంలో ఇంకోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎప్పుడో 2019లో మొదలయ్యి 2022 ఆల్మోస్ట్ అప్పటి వరకు కూడా కాస్త బలంగానే చూపించినటువంటి ప్రభావం ఆ తర్వాత కనుమరుగైపోయింది. ఎందుకంటే వ్యాక్సినేషన్ పుణ్యమానో ఇంకోటో. కానీ మళ్ళీ మన జూలై 1వ తేదీ నుంచి కూడా దేశవ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదైనట్టుగా అధికార గణాంకాలన్నీ కూడా చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా గత కొన్ని వారాల్లో కొత్త కేసులు గుర్తించారు. ముఖ్యంగా కడప జిల్లా, గుంటూరు, విశాఖ, కాకినాడ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణేకి పంపించడం అయ్యింది. సో ఇక్కడే ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అధికారులని అప్రమత్తంగా ఉండండి, ఈ పరీక్షలు, వైద్య సదుపాయాలన్నీ కూడా సిద్ధంగా ఉంచండి అని కూడా ఆదేశాలు జారీ చేశారు మీటింగ్లోనే. ప్రజలకు అవసరమైన చోట మాస్కులు ధరించడం, అలాగే అనారోగ్య లక్షణాలు ఉంటే కనుక వైద్యులను సంప్రదించడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు కూడా సూచిస్తున్నారు. అయితే ఇంకోవైపు ఈ నమోదవుతున్నటువంటి కేసుల తీవ్రత మీద కూడా చర్చ జరుగుతుంది. సో ప్రస్తుతం ఎక్కువ మందిలో కనిపిస్తున్నటువంటి వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గతంలో మనం చూసేసినవే. ఈ డెల్టా వంటి ప్రమాదకర ఈ వేరియంట్స్తో పోలిస్తే చాలా తక్కువ తీవ్రత ఉన్నాయి అనేది అనేక మంది వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. వ్యాక్సినేషను, గత ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండడంతో ఎక్కువ కేసులు స్వల్ప లక్షణాలతోటి కోలుకుంటున్నారు అని చెప్పి కూడా వివరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో, సమాజంలో కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఈ అవసరానికి మించి కోవిడ్ పరీక్షలు ఏమైనా చేస్తున్నారా, అంటే ఇతర వ్యాధులతో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళకి కూడా కోవిడ్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన ప్రతి కేసుని పెద్దగా ప్రచారం చేస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు. అయితే దీనికి అధికారికంగా నిర్ధారిత ఆధారాలు అయితే బయటికి ఎక్కడికి రాలేదు. సో ఇవి ప్రస్తుతానికి పరిశీలనలో ఉన్నటువంటి అభిప్రాయాలుగా మాత్రమే చూడాలి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ ఉండి అట్ ద సేమ్ టైం గుండె, కిడ్నీ లేదా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే ఆ మరణానికి కానీ దానికి అసలు కారణం ఏంటనేది వైద్యపరంగా నిర్ధారించాల్సినటువంటి అంశం. సో కోవిడ్ గణాంకాలను కూడా ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం కానీ, దగ్గు కానీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా మరింతగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆరోగ్య శాఖ సూచన చేసింది. దాన్ని ఖచ్చితంగా నమ్మాల్సిందే. అలాగే ఈ కోవిడ్ అనేది అంతమైపోయిందా అంటే డెఫినెట్గా అంతమైపోలా. అది వైరస్ అలాగే బతికే ఉంది. ప్రతి కొత్త కేసు ఒక్కొక్క రకంగా, పాత వేరియంట్స్ కానీ ఇంకోటి కానీ ఆ రోగ నిరోధక శక్తి తగ్గి మళ్ళీ వస్తుందా అనేటువంటి పాయింట్ కూడా తీసుకొస్తున్నారు. అయితే 2020 పరిస్థితులు ఏమైనా మళ్ళీ వచ్చేస్తున్నాయా అంటే డెఫినెట్గా కానీ కాదు. ఇక్కడ అప్రమత్తత అనేది అవసరం, కానీ అనవసరమైనటువంటి భయానికి ఎక్కడ తావు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ వస్తుంది ఇంకొకటి, నాకు అనుకున్నాను చూస్తారా, నిజమేనా లేదంటే ఏమైనా కుట్ర ఉందా అని. ఇందులో కుట్ర కోణం ఏంటి? స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనకి ఈ రెగ్యులర్గా సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు ఇవి రావట్లా, చాలా వరకు తగ్గి కంట్రోల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, అలాగే ఆఫ్కోర్స్ మనం కూడా తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, హెల్త్ మెజర్స్ కావచ్చు, వీటితోటి బాడీలో రోగ నిరోధక శక్తి అనేటువంటిది మనం బాగానే పెంచుకున్నాం ఇప్పటివరకు. కొన్ని అన్వాంటెడ్ ఇష్యూస్ అనేవి బయట జరుగుతున్నాయి. దాని మీద కూడా ఎక్కువగా ఒక చర్చ అనేది జరుగుతోంది. అండ్ దాని మీద పరీక్షలు కూడా జరుగుతున్నాయి, ఎందుకు ఎన్ని వస్తున్నాయని చెప్పని. ఎందుకంటే గతంలో చూసాం, హార్ట్ అటాక్తో చనిపోతున్నారు 25 ఏళ్ళు, 23 ఏళ్ళు, అసలు ఎటువంటి అలవాట్లు లేనటువంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం, అలాగే జిమ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఆల్ ద సడన్ కుప్పకూలిపోవడం, ఆడుతున్నటువంటి వాళ్ళు, స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే మామూలుగా అప్పటిదాకా క్యాజువల్గా మన ముందు నించున్నటువంటి వాళ్ళు, చాలామందికి అది స్ట్రెస్తో వచ్చింది అని కొందరు అంటున్నారు. కొంతమంది ఏంటంటే లేదు, ఈ వ్యాక్సినేషన్ తర్వాతే వచ్చింది అనేది ఇంకొంతమంది అంటున్నారు. దాని మీద కూడా నిర్ధారితమైనటువంటి ఆధారాలు లేవు. బట్ ఇప్పుడు కూడా దీనికి సంబంధించి
ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయని చూసిన తర్వాత జరుగుతున్నటువంటి ఇదేంటంటే ఏమన్నా దీని వెనకాల మెడికల్ మాఫియా ఉందా? మీరు విన్నది నిజమే. మెడికల్ మాఫియా ఏమైనా ఉందా? ఎందుకంటే రోగాలు లేకపోతే టాబ్లెట్స్ ఎవడు కొండవు, వ్యాక్సినేషన్స్ ఎవడు తీసుకోడు. మరి ఇవన్నీ స్టాక్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలి? సో లాసెస్ వస్తాయి. సో లాస్ వస్తుంది అన్నటువంటి పేరుతోటి ఏమన్నా ఈ ల్యాబ్లు, ప్రైవేట్ హాస్పిటల్స్ వీటికి సంబంధించి వ్యాపారాలు దెబ్బతినకూడదు అనేటువంటి ఒక కుట్రతోటి ఎవరన్నా కలిసి దీన్ని స్టార్ట్ చేశారా ఎక్కువగా? దాంతో దాన్ని ప్రచారం బాగా చేసి ఇంకేముంది, కరోనా వచ్చేస్తుంది, ఇదిగో ఇలా అయిపోయింది అని చెప్పని. ఇప్పుడు 2020 అయింది, 2020 తర్వాత 2026 సగంలో ఉన్నాం ఆల్మోస్ట్. మనం ఈ 6.5 ఏళ్ళు తీసుకుంటే ఆల్మోస్ట్ 5.5 ఏళ్ళు మనం తీసుకుంటే దీంట్లో ఒక ఏడాదిన్నర పాటు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులే పడ్డాం ప్రతి ఒక్కళ్ళు కూడా. అప్పుడు ఇక అందరికీ తెలిసిందేగా ఎవరు లాభపడ్డారు అనేటువంటిది. అది కంపెనీల పరంగానే ఇంకోటి అనేది పక్కన పెడితే కొంచెం డిఫికల్ట్ మాట్లాడడం దాని మీద, కానీ ఎందుకంటే ఆధారాలు ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ ఎస్ డెఫినెట్గా. బట్ బయట జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కార్పొరేట్ మెడికల్ మాఫియా శక్తులు అలాగే ఫార్మా రంగానికి చెందిన కొందరు వీళ్ళందరూ కలిసి అలజడి ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి అనుమానాన్ని ఇక్కడ చాలా బలంగా వ్యక్తపరుస్తున్నారు అనేక మంది. విచ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ యాజ్ ఆఫ్ నో వీ డోంట్ నో. బట్ దీని మీద కూడా చర్చ జరగాలి, అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలి అనేది చాలామంది అంటున్నటువంటి మాట. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు చూసారా, అలాగా రేపు ఉన్న రోజు ఇలాంటి భారీ స్కామ్ జరిగింది, ఇలా జరిగిపోయింది అన్నటువంటి బయట పడే ముందు జాగ్రత్తగానే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటే అసలు ఇలాంటి వార్తలకు కానీ అలజడికి కానీ తావివ్వకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఇందులో కుట్ర ఉండే అవకాశం ఎంత ఉంది, దాని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. బట్ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం ఇక్కడ చెప్పదగినటువంటి అంశం. మళ్ళీ మాస్కులు వేసుకోవాల్సినటువంటి అవసరం, అది కరోనా వల్ల మాత్రమే కాదు, బయట పొల్యూషన్ కావచ్చు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాని ప్రకారం ఎక్కడ చూసినా మొత్తం ఒక సమూహంలో తిరిగేటప్పుడు కాస్త మన చర్యలు కూడా మనం తీసుకుంటే భద్రతా చర్యలు మంచిది అనేది చెప్పదగినటువంటి ఒక అంశం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.